జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పర్యటనలోని 5 టీ20ల సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించింది. శుభ్మాన్ గిల్ను సారథిగా కూడా ఎంపిక చేసింది. ఇక టీ20 ప్రపంచ కప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లందరినీ ఈ పర్యటనకు దూరంగా ఉంచిన సెలక్షన్ కమిటీ ఆ టోర్నీలో బెంచ్కు పరిమితమైన యశస్వి జైస్వాల్, శివం దుబే, సంజు శాంసన్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్లను మాత్రం ఎంపిక చేసింది. ఇప్పటికే శుభ్మాన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్లతో కూడిన జట్టు మంగళవారమే జింబాబ్వేకు చేరుకుంది. అయితే భారీ తుఫాన్ కారణంగా ప్రపంచ కప్ గెలిచిన భారత్ జట్టు బర్బడోస్లోనే చిక్కుకుపోయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ప్రపంచ కప్ టీం ఇంకా టీమిండియాకు రాలేదు. దాంతో ఈ జట్టులోని ఉన్న శివం దుబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ను జింబాబ్వే పర్యటన నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో వీరి స్థానాల్లో తొలి 2 టీ20లకు కేకేఆర్ యువ పేసర్ హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, జితేష్ శర్మలను ఎంపిక చేసింది. తొలి 2 టీ20లు ముగిసిన అనంతరం శివం దుబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ టీమిండియాతో కలుస్తారని స్పష్టం చేసింది. ఇక టీ20 ప్రపంచ కప్ రిజర్వ్డ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకు సింగ్, ఖలీల్ అహ్మద్లను మాత్రం తొలి 2 టీ20లకు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు ప్రస్తుతం భారత్ జట్టుతో ఉన్నారా లేక స్వదేశం వచ్చేశారా అనే దానిపై క్లారిటీ లేదు. జూలై 6న తొలి టీ20, జూలై 7న 2 టీ20 జరగనుండగా జూలై 10, 13, 14న చివరి 3 టీ20లు జరగనున్నాయి. ఇక జింబాబ్వేతో తొలి 2 టీ20లకు ప్రస్తుతం భారత్ జట్టు చూసుకున్నట్లయితే శుభ్మాన్ గిల్ కెప్టెన్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశపాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ కీపర్, హర్షిత్ రాణా.